కామారెడ్డి రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఏజెంట్ అసోసియేషన్ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి, కామారెడ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కంచర్ల లింగం, గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు పల్లి రమేష్ గౌడ్, కామారెడ్డి రియల్ ఎస్టేట్ డెవలపర్స్ మరియు ఏజెంట్స్ అసోసియేషన్ నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షులు గణగొన లక్ష్మీ నర్సగౌడ్, బంగారు దేవదాస్, ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి రామచంద్ర నాయక్, కోశాధికారి మాదాసు రాజలింగం, కార్యదర్శి రాధా కిషన్ రెడ్డి, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ రాజ్ కుమార్, ఆడిటర్ పి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్య సలహాదారులు నారెడ్డి దశరథ్ రెడ్డి, గంజి సతీష్ గుప్తా, బొంబోతుల శంకర్ గౌడ్, రాజరెడ్డి, చింతల రవితేజ గౌడ్, దశత్ నాయక్, కల్లం సత్యం, రఘోతమ్ రెడ్డి, ఇటుకల శ్రీనివాస్, రావుల రమేష్ గౌడ్, డైరెక్టర్లు లింగం యాదవ్, గోగు సంజీవారెడ్డి, మహేష్ గౌడ్, ధర్మపురి, పయ్యవుల చంద్రం, పెద్ద సంఖ్యలో వ్యాపారస్తులు ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని జయప్రదం చేసిన సోదరులందరికీ మరొకసారి క్రీడా అధ్యక్షులు సార్ క్రీడా నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో ఆర్య వైశ్యుల యొక్క సోదరుల యొక్క ఐక్యతను చాటుతున్నారు. మా భూమేష్ అన్న గారు అత్యున్నతమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గౌరీ శంకర్ సార్ గారు నేను గణగొన లక్ష్మీ నర్సగౌడ్ అధ్యక్షుడిగా, నేను క్రీడా ప్రధాన కార్యదర్శి, నేను మాదాసు రాజలింగం క్రీడా కోశాధికారిగా పదవిగా అంగీకరిస్తూ క్రీడా నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ క్రీడా సభ్యులుగా ఐక్యతకు ఉన్నతికి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు రియల్ ఎస్టేట్ రంగం ద్వారా విశిష్ట సేవలను అందిస్తూ క్రీడా కీర్తి ప్రతిష్టలను పెంపొందించి క్రీడాను ప్రగతి పదంలో నడిపించడానికి నా సమయాన్ని నా శక్తిని నా ఆర్థిక సహకారాలను అందిస్తానని సభాసాక్షిగా మైసమ్మ తల్లి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై మైసమ్మ తల్లి. నా పేరు మాదాసు రాజలింగం. రియల్ ఎస్టేట్లో కోశాధికారిగా క్రీడా సంఘానికి నన్ను ఎన్నుకున్న సభ్యులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం కామారెడ్డిలోనే కాదు తెలంగాణ పూర్తిగా మొత్తంలో కూడా కొంచెం స్తబ్దత అనేది వచ్చింది. రియల్ ఎస్టేట్ పూర్తిగా బంద్ కాలేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడున్న పరిసరాల ఇక్కడున్న ఒక 10-15 విలేజ్ల నాటుకొని విషయాలు చాలానే వచ్చినాయి. కాబట్టి కొన్ని రకాల స్తబ్దత ఇక్కడ చేయడం జరిగింది. అది ఆ స్తబ్దతను తొలగించడానికి మా కార్యవర్గ సభ్యులతో సహా మేమందరం మా మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే పూర్వవైపు తీసుకొచ్చే దిశగా మేము ప్రయత్నం చేస్తాము. ఇంతకుముందు ఎలాగైతే రియల్ ఎస్టేట్లో ప్రతి ఒక్కరు అన్ని రకాలుగా వాళ్ళు సరే రియల్ ఎస్టేట్ చేస్తే బాగుంటుంది, రియల్ ఎస్టేట్లో నమ్మకం అనేది పెంచుతామని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. కానీ ఇంకా పడలేదు. రియల్ ఎస్టేట్ అనేది ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్ ఏదో వెనుకబడ్డది అని అనుకుంటారు తప్ప కొనుడు అమ్ముడు జరుగుతున్నాయి. దానికి మోర్ స్టాక్ వల్ల ముందుకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈరోజు గోల్డ్ పెరగడానికి కారణం రియల్ ఎస్టేట్ పడిపోతుంది. గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు అంటే రియల్ ఎస్టేట్లో ఇది లేదు అని రియల్ ఎస్టేట్లో మరి. కానీ రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ కానీ మంచి అవగాహన ఉంటుంది. రియల్ ఎస్టేట్ అనేది నల్లటి బంగారము. రియల్ ఎస్టేట్ మీద పెట్టిన డబ్బు ఏ నాటికైనా భూమి తల్లి అన్యాయం చేయది. రియల్ ఎస్టేట్ మన హైదరాబాద్ తరాలు కూడా కామాడికి అన్ని విధంగా సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడ సెంట్రల్ రైల్వే లైన్ ఉంది, NH44 నేషనల్ హైవే ఉంది కామారెడ్డికి. ఇంకోటి మన అదృష్టం శాస్త్రం ఏంటంటే చుట్టుపక్కల 365 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామ ప్రజలందరూ కామారెడ్డి
రావాలి. ఈరోజు క్రీడా నూతన ప్రమాణ స్వీకారం చేసిన కుటుంబ సభ్యులందరికీ అండ్ ప్రజలు సుభాష్ రెడ్డి అన్న గారికి, పల్లె రమేష్ గారికి, మోహన్ రెడ్డి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు నేను ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిందో, ఎలక్షన్స్ హామీ ఇచ్చిందో, క్రీడా భవనం గురించి కానీ అండ్ ఒక మీటింగ్స్ కానీ ప్రత్యేకమైనది ఏంటంటే 9 నెలలు భవనం నిర్మిస్తానని చెప్పాను. ఆ మాట ఆజాదీగా తప్పకుండా కంపల్సరీ నిర్వహిస్తానని మాటిస్తున్నాను. అండ్ సంఘ సభ్యులందరికీ గౌరవ మర్యాదలు ఇచ్చి క్రీడా ఉన్నత స్థానంలో చేయడానికి నేను నా సాధ్యతలు అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నాను. జిఎంఎస్ఎల్ నేను ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా డల్గా ఉంది కాబట్టి మేము దాన్ని మిగతా హైదరాబాద్ సంబంధించిన రియల్టర్లతో కానీ తోటి రియల్టర్లతో సలహా తీసుకుని ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పేసి దీన్ని పూర్వవ్యవస్థకి నా ఎంతో చాలా కృషి చేస్తానని హైదరాబాద్తో ఉన్న సత్సంబాలు మెరుగుపడించేందుకు వాళ్ళని తిరిగి కామారెడ్డి పట్ట ప్రాంతాలకు తీసుకొచ్చి వెంచర్స్ కానీ బిజినెస్ డెవలప్గా డెవలప్ చేస్తానని అందరికీ హామీ ఇస్తున్నాను.